ఇచ్చిన మాట తప్పితే మీ అమ్మ ప్రాణానికే గండం. జాగ్రత్త. కేసులో కేవలం శశిరేఖను మాత్రమే ఇరికించి మీరు తప్పించుకున్నారు సార్. సందీప్ అడుగుతున్నాడు, వినపడట్లేదా? నీకు వినిపించిందా? వినిపించింది. మరింకే నువ్వు మాటివ్వు. నేనిస్తాను, నువ్వు కూడా ఇస్తే. ఇవ్వను 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 ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు? సమాధానం చెప్పి చెప్పి నాకు విసుగు పుడుతుంది. నా ఓపికని పరీక్షించొద్దు ప్లీజ్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చూసావా చూసావా ఎంత పొగరు, ఎలా మాట్లాడుతుందో చూసావా? నేను గట్టిగా ఒక్క మాట ఎదురు మాట్లాడితే అది పొగరు. నువ్వు మీ అమ్మ ఎన్నిసార్లు నా మీద ఒంటికాలు దోలేచారు, ఎన్నిసార్లు అవమానించారు. మరి దాన్నేమనాలి? అది పొగరు కాదా? చూడు, నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ. ఆ బిడ్డ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఆ బిడ్డను మోస్తున్నది నేను. ఆ బిడ్డకు రక్త మాంసాలు పంచిస్తుంది నేను. ఐ విల్ పే యూ ఫర్ దట్. అందుకు ఎంత కావాలో చెప్పు, నీ మొహాన పడేస్తాను. ఓ, అక్కడి దాకా వచ్చావా? అయితే నా మాట కూడా విను. నాకు బిడ్డను కలిగేలా చేసినందుకు నీ రుణం కూడా ఉంచుకోను. ఎంత కావాలో చెప్పు, నీ మోహన పారేస్తాను. ప్రియాంక! సందీప్, ప్రియాంక, ఏంటా మాటలు? వీళ్ళకి డబుల్ మదం. అనుబంధాలు, ఆత్మీయతల విలువలు తెలియదు. అందుకే నా మాతృత్వాన్ని కూడా కొనాలనుకుంటున్నాడు. పుట్టే బిడ్డని నాకివ్వడం కోసమే నువ్వు తల్లివయ్యావు, అది మర్చిపోకు. కేవలం నా కడుపులోని బిడ్డ కోసమే నా మీద ప్రేమ నటిస్తున్నావు, అది కూడా మర్చిపోను. ప్రియాంక, నన్ను రెచ్చ కొట్టకు. రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి మాట తప్పకు. అక్కడ మా అమ్మ చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. అర్థం చేసుకో. మీ అమ్మ బ్రతికితే నాకేంటి, చస్తే నాకేంటి? ప్రియాంక! ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డనిచ్చేది లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. ప్రియాంక! సందీప్! నేను నిన్ను బతకనివ్వను. సందీప్! మా చావు కోరుకున్న ప్రియాంక, నిన్ను ఏం చేయకు. బతకనివ్వను. వదిలు, ప్లీజ్. ఇవాళ నీ అంతు చూస్తాను. ప్రియాంక! రూపా! ఆగు, అక్కడే ఆగు. నేను ఆగను. నిన్ను ఆగకపోతే నేను కూడా బిడ్డనిచ్చే విషయం ఆలోచించాల్సి ఉంటుంది. రూపా, ఆవేశంలో ప్రియాంక ఏదో అన్నంత మాత్రాన తన మీద దౌర్జన్యం చేస్తావా? కడుపుతో ఉన్న ఆడదాని మీద చేయి చేసుకుంటావా? అసలు ఇది పద్ధతేనా? అది కాదు. తన సంగతి నాకు వదిలిపెట్టు. ప్రియాంకను నేను కన్విన్స్ చేస్తాను. అయినా మొదటిగా బిడ్డను కనబోయేది నేను. ఈ మాట చాలాసార్లు చెప్పాను. బిడ్డని నీ చేతిలో పెట్టి హవేలి వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత కలిసి ఉండాల్సింది నువ్వు ప్రియాంక మాత్రమే.
సందీప్, నువ్వు వెళ్ళు. ప్రియాంక, వెళ్ళు. రూపా, బిడ్డనిచ్చేది లేదు మొర్రో అంటే నన్నెందుకు ఫోర్స్ చేస్తున్నావు? నా తరపున సందీప్కి ఎలా హామీ ఇస్తున్నావు? నమ్మకం, నా చెల్లి మీద నాకున్న నమ్మకం. అక్క, బిడ్డనివ్వాల్సిన పరిస్థితి నీకు రాదు. అది కాదక్కా. రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి సందీప్తో గొడవ పడకు, దూరాన్ని పెంచుకోకు. రేపు నువ్వు నీ బిడ్డ ఉండాల్సింది ఈ హవేలీలోనే. అది గుర్తుపెట్టుకో. శశి, సూర్య, శశి, ఎన్ని రోజుల్లో కన్నీరు పెట్టుకుంటావు? ఒకసారి నా వైపు చూడు. మచ్చుకైనా కన్నీరు చుక్క కనిపిస్తుందా? లేదు కదా. దేవుడా, నన్నెందుకు అనాథం చేశావని కొన్నాళ్ళు ఏడ్చాను. దేవుడా, మా అమ్మా నాన్నలు చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు అని ఇంకొన్నాళ్ళు ఏడ్చాను. ఇప్పుడు ఏడవటానికి కారణం ఏమీ లేదు. తృప్తిగా ఉంది. జైల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాను. నేనింత హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఏడటం నాకేమీ నచ్చలేదు. ఇలా కన్నీరు పెట్టుకోవడానికైతే ఈసారి నన్ను కలవటానికి రావద్దు. శశి, చెప్పు, నాకేదైనా గుడ్ న్యూస్ చెప్పు. వినాలనుంది. సందీప్ ఏమంటున్నాడు? వాళ్ళమ్మ కర్మకాండ పూర్తి చేశాడా? ఓ, ఎగిరెగిరి పడ్డాడు. ఒక్కసారి ఆ ఏడుపు మొహం చూడాలనుంది. తీసుకొస్తావా? అయినా సందీప్ ఎందుకొస్తాడు? దండ వేసిన మృణాల్ని ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నాకు సీన్ చూడాలనుంది. తీసుకెళ్తావా? నాకు పర్మిషన్ ఇస్తారా? శశి, మృణాలి నువ్వు అనుకున్నట్టు చావలేదు. ఏంటి? ఏం నువ్వు అనేది? చచ్చేటట్టు తల మీద కొట్టాను, రక్తం మడుగులో పడి గిలగిలా కొట్టుకుంది, అయినా చావలేదా? నో, నేను నమ్మను సూర్య. నిజం చెప్తున్నాను శశిరేఖ, మృణాలిని ఇంకా హాస్పిటల్లో బ్రతికే ఉంది, కోమాలో ఉంది. నో, మృణాల్ని బ్రతకడానికి వీల్లేదు. మృణాల్ని బ్రతకడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. శశికి చాలు. ఈ పగ ప్రతీకారాలకి చాలు. మర్చిపో. మృణాల్ని బ్రతకాలని కోరుకో.
అవును శశి, మృణాలి బ్రతికితేనే నీకు బెయిల్ దొరుకుతుంది, నువ్వు బయటికి రాగలుగుతావు. లేకపోతే ఇలాగే జైల్లో మగ్గాల్సి వస్తుంది. Shut up! నాకు కావాల్సింది నేను బ్రతకటం కాదు, ఆ మృణాల్ని చావటం. ఆ రాక్షసి చచ్చిపోయిందనుకొని నేను సంతోషంగా ఉన్నాను. గుడ్ న్యూస్ చెప్పమంటే బ్యాడ్ న్యూస్ చెప్పావు. తీసుకెళ్ళు, నన్ను ఆ మృణాల్ని ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు, వెంటనే తీసుకెళ్ళు. శశి, అది కుదిరే పని కాదు. కుదరాలి, కుదిరి తీరాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా నన్ను బయటికి తీసుకెళ్ళు. తీసుకెళ్తావా లేదా? మృణాల్ని బ్రతుకుండడానికి వీల్లేదు. దాన్ని బ్రతకని విను, చంపేస్తాను. నన్ను బయటికి తీసుకెళ్ళు, నన్ను బయటికి తీసుకెళ్ళు సూర్య. నీకే చెప్పేది. రామ్మా, రా. సూర్య, టైం అయిపోయింది, రామ్మా. సూర్య, సూర్య, నన్ను బయటికి తీసుకెళ్ళు. సూర్య, చిలుకలు కాపురముండే శాంతి నివాసం, వెచ్చని మమతలు తొణికి సలాడే చిరుదరహాసం. నానంటే ఇక్కడ రాజు, అమ్మంటే చక్కని మంత్రి, మనమంతా ఒకటేనంటూ పని చేసే రాజు బంటూ. అంతఃపురం, అంతఃపురం, అంతఃపురం. పంచుకునే బంధాలంటే ఆరు కాలాల అందాలు, ప్రేమలని పల్లవి పాడే అనురాగాల రాగాలు, చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు. అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. అంతఃపురం, ఇది అంతఃపురం. అంతఃపురం. పంజరము బంగారం అయిన పావురమక్కడ మసలేనా, పంచభక్ష్య పరమాన్నం పిడితే కోయిల గీతం పలికేనా, శిలలేని
వాసం అందం చందం అతిశయమొలికే రాణి వాసం లోకానికి అద్భుత సౌధం కాలానికి అందని మర్మం వెలుగుల్లో మెరిసే నిలయం మనసుల్లో జరిగే ప్రళయం అంతఃపురం ఇది అంతఃపురం అంతఃపురం ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. స్వామీజీ గారు. స్వామీజీ ధ్యానంలో ఉన్నారు. థ్యాంక్ యూ. సందీప్, ఆ పరమేశ్వరునికి మనస్ఫూర్తిగా మొక్కి ప్రశాంతంగా తిరిగి వెళ్ళు. మరి ఆ పరమేశ్వరుడు నా సమస్యను తీరుస్తాడా? నేను అనుకున్నది కోరుకున్నది జరిగేలా చేస్తాడా? చెప్పండి స్వామి, చెప్పండి స్వామీజీ. తీరుస్తాడు అంటే ఒక్కసారి కాదు 1000 సార్లు మొక్కుతాను. నా సమస్య తీరేదాకా మొక్కుతూనే ఉంటాను. ఈ ప్రపంచం అనే న్యాయస్థానానికి పరమేశ్వరుడు న్యాయమూర్తి లాంటివాడు. ఎవరి కోరికను వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎవరి వాదనను వాళ్ళు వినిపించుకోవచ్చు, బెదిరించవచ్చు, బ్రతిమాలుకోవచ్చు, మొక్కుబడుల రూపేణ లంచాలు ఇవ్వచ్చు, అభిషేకాలు కళ్యాణాల పేరుతో ఆయన మనసు కరిగించటానికి ప్రయత్నించుకోవచ్చు. ఎవరి ఓపిక వారిది, ఎవరి అవసరం వారిది, ఎవరి భయం వారిది. ఏం చేయమన్నా చేస్తాను. ఆ దేవుడు నా మాట వింటాడా? ఎందుకు వినడు? అందరి మాటలు వింటాడు, అందరి కోరికలు వింటాడు. కాని ఏది న్యాయమో, ఏది ధర్మమో తన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం అదే చేస్తాడు. మరి అలాంటప్పుడు ఆయనకు నచ్చిందే చేసేటప్పుడు మొక్కుకొని ఏం లాభం? మనసులో కోరిక చెప్పుకొని ఏం లాభం? అది నీ తృప్తి కోసం, నీ మనసు ప్రశాంతంగా ఉండటం కోసం అంతే. స్వామి, నాకు అవన్నీ తెలీదు. ఆ పరమేశ్వరుడు న్యాయమూర్తి అయితే మీరు నా తరపున అడ్వకేట్ అనుకుంటాను. నాకు కావాల్సింది మీకు చెప్పుకుంటాను. ఆ దేవుణ్ణి ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. నా సమస్య పరిష్కారం అవ్వాలి. ఆ బాధ్యత మీదే, అంతే.
రూపకి మొదట డెలివరీ అవుతుందా? లేకపోతే ప్రియాంక మనసు మార్చుకొని పుట్టబోయే బిడ్డను సంధికిస్తుందా?